శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉందో చూద్దాం. ముందుగా వాటి యొక్క గ్రహస్థితి ఎలాగుందంటే, 1వ ఇంట్లో బుధుడు రవి, 2వ ఇంట్లో కుజుడు, 6వ ఇంట్లో రాహు, 7వ ఇంట్లో శని, 11వ ఇంట్లో గురుడు, 12వ ఇంట్లో శుక్రుడు కేతు. వీరు ఇలా ఉండటం వలన ఒక రకంగా ఈ నెలలో మనకి కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చండి. ఎలాగంటే, ముందుగా వీరికి ధనము కీర్తి నష్టాలు ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటాయండి. అట్లానే వ్యాధులు, అంటే ఏదైనా సరే ఈజీగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం మనం డైట్ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా మంచిది. అట్లానే బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయడం కూడా చాలా మంచిదండి. తర్వాత వృధా ప్రయాస, మనం ఏం చేసినా సరే వెంటనే రిజల్ట్ వస్తుంది అనుకోవటం కూడా మూర్ఖత్వమే. కొంచెం టైం పడుతుంది, ఓపికగా వెయిట్ చేయాలి. అట్లానే కుటుంబానికి దూరంగా ఉండటం, అంటే ఇంట్లో గొడవలు కావచ్చు, లేదంటే ఎగ్జామ్స్ అని దూరంగా వెళ్ళటం కావచ్చు, ఏదైనా సరే కొంచెం ఇంటికి దూరంగా ఉండటం జరుగుతుందండి. అట్లానే కోపం, భయం, ఆందోళన ఇన్ని జరిగినప్పుడు ఆబ్వియస్లీ మనకి కోపం కానీ, అంటే మనం ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటే కొంచెం కంట్రోల్లో ఉండటం చాలా మంచిది. తర్వాత ఆలస్య ఫలితాలు, మనం చేసిన దాన్ని ఫలితం రాదు అనుకోకూడదండి. ఖచ్చితంగా వస్తే, కాబట్టి కొంచెం లేట్ అవుతాయి. ఆ పేషెన్సీ మనం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో వీటి నుంచి బయటపడాలి అంటే కొన్ని మంత్రాలు ఉన్నాయండి, ఖచ్చితంగా అవి ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఓం భాస్కరాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని చక్కగా మనం సూర్యుడిని అట్లనే దుర్గామాతని పూజిస్తే సరిపోతుందండి. స్వస్తి.